చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. నన్ను బయటికి రానియకుండా అడ్డుపడతావా? నేను బయటికి వచ్చాక నిన్ను నొమలు మింగేస్తా. ఆ దుష్ట మాంత్రికుడు ప్రయోగించిన మారమ్మ నుంచి తప్పించుకుంటానికి ఆ వనదేవతలిచ్చిన పసరంతా నా ఒంటి నుంచి పోయింది. ఇక నాకు రక్షణ లేదు. ఆ దుర్మార్గుడు ఏ క్షణంలో అయినా నా మీద విరుచుకుపడొచ్చు. పోచమ్మ తల్లి, నువ్వే కాపాడాలి. భవిష్యత్ వర్తమానాలను నా కళ్ళ కట్టినట్టు చూపించే పగల కాచాయిని ఎక్కడా? నన్ను అజయుడిగా మార్చే శక్తివి ఎందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నాది కాదు ఆలస్యం, నీదే. పోయిన శక్తుల్ని తిరిగి పొందాలన్న తహతహలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని నువ్వు గుర్తించడం లేదు. ప్రమాదమా? సిద్ధమాంత్రికుడు శిష్యుణ్ణి నాకు ప్రమాదమా? నువ్వు ప్రగల్భాలు మాని త్వరపడకపోతే కీర్తిరాయుడు వారసుల్ని సమీపించలేవు. వారి సహాయంతో పోచమ్మ కంకణాన్ని సాధించలేవు. వెక్కిరింపు నాపి ఈ విషయం చెప్పు. వనదేవతలు ఇచ్చిన ఆకుపసరు సహాయంతో ఇంతవరకు నీ కళ్ళు కప్పి తిరుగుతున్న పూజారి ఇప్పుడు వేములపల్లిలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ధ్యానంలో ఉండగా అంత పని జరిగిందా? నా శక్తి ఏమిటో మరొకసారి చూపిస్తాను. శాంభవి, దుర్గిదేవత, వరలక్ష్మి, ఇక వాడు తప్పించుకోలేడు. ఈ క్షణంతో వాడి ఆయువు తీరిపోయింది.
ఆ కొండాలమ్మ తల్లి దగ్గరుండగా నిన్ను ఎవరూ ఏమీ చేయలేదు. నా భయాన్ని మీరెవరూ అర్థం చేసుకోవటం లేదు. నా తల్లి పోచమ్మనే బండరాయిగా మార్చిన దుర్మార్గుడు వాడు. వాడిని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. నేను వెంటనే గ్రామంలోకి పోవాలి. ఏదైనా పూజారి గారు! నా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. పూజారి గారు! నన్ను ఆపకండి. పూజారి గారు పూజారి గారు! ఆగండి, నా మాట వినండి. పూజారి గారు! వస్తున్నాను తల్లి, వస్తున్నాను. భయం అతని వివేకాన్ని పాడు చేసింది. ఈ అడవులు ఒంటరిగా వెళ్ళటం అంత మంచిది కాదు. నువ్వు కూడా వెళ్ళమ్మా. నాకు రక్షణ లేదు, నాకు రక్షణ లేదు. పూజారి గారు! పూజారి గారు! ఆగండి! పూజారి గారు! నేను వస్తున్నాను, ఆగండి! పూజారి గారు! పూజారి గారు రండి. మానవ ప్రయత్నం ఉన్న చోట మహిమను చూపే అలవాటు నీకు లేదు కదా. నీ మహిమను తెలుసుకోలేక గుడ్డిగా పరిగెత్తి నా పోచమ్మ పూజారిని దయతో చూడు తల్లి. మన ఊరికి దగ్గరలో ఉండగా అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే నీ శక్తిని అనుమానించే పరిస్థితి ఏర్పడుతుంది. కరుణించు తల్లి, అతన్ని కాపాడు. నేను పంపిన శక్తినే తిప్పి కొడతావా? ఎవరు నువ్వు? ఆగు! కరాళ శక్తి మీద ఆనపెట్టి చెబుతున్నాను, ఆగిపో. కరాళ శక్తి మీద ఆనపెట్టిన ఆగటం లేదంటే దీన్ని నన్ను మించిన వాళ్ళెవరో ప్రయోగించి ఉంటారు. ఉల్లిపాయంత కూడా లేని ఈ పల్లెటూళ్ళలో నన్ను మించిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వాళ్ళు ఎవరు? సరైన సమయంలో ఈ భోగరాజు ఎక్కడ తగిలాడ్డాడు? ఒరే భోగరాజు, ఎక్కడికి పోయారా? ఒరే భోగరాజు! ఒరే భోగరాజు! ఒరే భోగరాజు! అయ్య బాబోయ్, ఇది మా గురువుగారు గొంతులా ఉంది. ధ్యానంలోంచి లేచి నన్ను పిలుస్తున్నాడా? ఎక్కడ చచ్చావురా? ఎక్కడ చచ్చావురా? ఎక్కడ చచ్చావురా? సందేహమే లేదు, ధ్యానం పూర్తయినట్టుంది. ఒంటరిగా ఉండలేక గొంతు చించుకు అరుస్తున్నాడు. మనం వెంటనే వెళ్ళకపోతే కొంపలు అంటుకుంటాయి. నెట్టొచ్చి 550, మాగాడి వచ్చి 450. కొబ్బరి తోట నుంచి వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో వేశాను. తర్వాత బత్తాయి తోట నుంచి. నమస్తే అయ్యగారు. నమస్తే ఆచార్య గారు. అందరి జీతాల నిమిత్తం 35,000 పోగా ఇంకా 10,000. ఆగు! ముఖ్యమైన పని ఒకటి గుర్తుకొచ్చింది. బయటికి పోనివ్వండి బాబు. దొరగారు చెప్పాలి. దొరగారికి చెప్పుకునే సమయం లేదు, వెళ్ళి తీరాలి. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. వీల్లేదు, దొరగారు చెప్పాల్సిందే. బాబు అది కాదు బాబు. అది కాదు, ఇది కాదు, లోపల పో. మాయమవుదామంటే మంత్రశక్తులు లేవు. బలం ఉపయోగిద్దామంటే మీదబడి ఒళ్ళు వాయిగొట్టేస్తారు. అవతల గురువు ఎందుకు పిలుస్తున్నాడో ఏమో. గురువా, ఏం చేయను గురువా?
రావాల్సిన బాధ్యత చిన్నబాబు గారు వచ్చేస్తున్నారండి. చిన్నబాబు వస్తున్నాడా? రత్తాలు చిన్నబాబు వస్తున్నాడంట. రండి ఆచార్య గారు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి దొరగారు బెంగ పెట్టుకున్నారు. నువ్వు రావడం ఇంకో రోజు ఆలస్యమైతే మేమే పతంగిపురం వచ్చేసేవాళ్ళం. నువ్వు వెళ్ళిన పని ఏమైంది బాబు? అయిపోయింది నాన్నగారు. కలెక్టర్ గారు మన స్కీమ్కి ఓకే చెప్పారు. 2-3 వారాల్లో గ్రాంట్ రిలీజ్ అవుతుంది. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు బాబుని లోపలికి పోయి రెస్ట్ తీసుకోమని చెప్పండి. పద బాబు. పదండి నాన్నగారు. నాన్నగారు, ఇతనెవరు? అదో పెద్ద కథలే తర్వాత చెప్తాను. రే భోగరాజు, ఇలా రారా. అయ్యా, మా అబ్బాయి రవిబాబు. దండాల బాబు. వీడి పేరు భోగరాజు. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే బాబు. చిన్నబాబు స్నానం చెదిరిగాను రండి. అలాగే. నువ్వు లోపలికి వెళ్ళు బాబు. దొరగారు, నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను. సెలవు ఇప్పించండి. అలాగే వెళ్ళిరండి. ఇదే మంచి అవకాశం. ఆచార్య గారి వెంటే నేను బయటికి పోతే అడిగేవాళ్ళు ఉండరు. ఓ ప్రయత్నం చేసి చూద్దాం. ఏయ్, ఎక్కడికి? వెళ్ళు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. దివానంలోని ఎవరైనా మనల్ని గుర్తు చేసుకునే లోపే గురువు దగ్గరికి వెళ్ళి రావచ్చు. అయ్య బాబోయ్, వీడెక్కడికి ఎలా వచ్చాడు? కీర్తిరాయుడు వారసులు ఎక్కడున్నట్టు వీడికి ఎలా తెలిసింది? ఓరి గురువా, సరైన సమయానికి ఇక్కడ నా దగ్గర లేకుండా పోయావు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? ఇక్కడ రవిబాబు ఇల్లు ఎక్కడో చెప్తారా? రవిబాబు అంటే? సిటీలో చదువుకుంటున్నాడు. దొరగారు అబ్బాయి పేరు రవిబాబే. సిటీలోనే చదువుతున్నాడు. ఎర్రగా బూరగా ఎత్తుగా ఉంటాడు. అతనే. అతని ఇల్లు ఎక్కడో చెప్తారా? అదిగో ఆ కనిపించే పెద్ద బిల్డింగ్. వెళ్దాం పదండి. అలాగేనమ్మా. కొత్త మొహం లాగుంది. ఎవరు రాది? తెలీదే గారు. పోయి కనుక్కొనిరా. కారాపు.
ఎందుకు నాయనా కారు ఆపమన్నావు? మా అయ్యగారు మీ గురించి అడుగుతున్నారు. ఎవరు మీ అయ్యగారు? అరుగో. ఎవరమ్మా అతను? నీకు తెలుసా? డాడీ చెప్పిన భుజంగరాయుడు, నాకు మావయ్య వరుస. అలాగా. అమ్మా, మనం ముందు రవిబాబు ఇంటికి వెడదాం. వెళ్దాం పూజారి గారు, మావయ్యతో మాట్లాడొస్తా. అలాగే. తారాజువలాగా వచ్చేస్తుంది. ఎవర్రా అది? తెలీదయ్యా. బాగున్నారా మావయ్య? నువ్వు గుర్తుపట్టలేదా మావయ్య? నేను అపూర్వని, నారాయణపురం రత్నం గారు అమ్మాయిని. ఓరు 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 ఓరు. అపూరమ్మ నువ్వా? ఎప్పుడో ఇంతున్నప్పుడు చూసా. సినిమా స్టార్ మాదిరి తయారైనవే. భలే పని జరిగిందిలే. ఎవరో అనుకుని మనోడిని పంపించా. నాన్నగారు బాగున్నారమ్మా? ఉమ్, ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఈ మామయ్యను మర్చిపోయావా ఏంటి? అవును, చెప్పా పెట్టకుండా మా ఊరు వచ్చావేంటి? ఏంటి పని? పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందా. అది అది తల్లి, ఆలస్యం అయిపోతోంది. వెళ్ళిపోదాం పూజారి గారు, ఒక్క నిమిషం. ఎక్కడికమ్మా వెళ్ళేది? రత్నం కూతురు నా ఊరు వచ్చి నా ఇంటికి రాకుండా అవతలకెళ్తే ఎంత నామోషం నాకు. తర్వాత వస్తాను మావయ్య. అదేం కుదరదు. ముందు నా ఇంటికే రావాలి, ఆ తర్వాత ఎవరింటికైనా వెళ్ళాలి. అది కాదు మావయ్య. నువ్వేం మాట్లాడద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్నకి ఫోన్ చేసి నేను మాట్లాడతా, సరేనా? రాయ్ భూపతి, ఆ కారు తీసుకొని రా. అట్టగనయ్యా. మన ఇల్లు ఈ పక్కనే అమ్మా. రా రాయ్ రండ్రా. అక్కడికి వెడితే ఇంకా ఆలస్యం అవుతుందమ్మా. 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోదాం పూజారి గారు. ఎదురుపడిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు కదా. సరే పద.